కార్తీక దీపం మే 26th ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దీపా కార్తిక్ గంట పర్మిషన్తో గుడికి వెళ్లారు. జో పారులు మాత్రం దీపా కార్తిక్లను ఏం చేయలేకపోతున్నందుకు తెగ రగిలిపోతూ ఉంటారు. కాంచన ఎలాగో శివనారాయణ ఇంట్లోనే ఉంటుందన్న సంగతి, దీపా కార్తిక్ల మధ్య దూరానికి 2 వారాలు గడువు పూర్తయ్యేదాకా ఆమె అక్కడే ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలోనే దీపా కార్తిక్ గుడికి వెళ్లి దండం పెట్టుకుని వస్తూ బండి మీద మాట్లాడుకుంటూ ఉంటారు. జోష్న మాటల గురించి నువ్వేం ఫీల్ కావడం లేదు కదా అని కార్తీక్ దీపతో అంటుంటే, దాని బొంద అవేం నేను పట్టించుకోను, దానికి నేను ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసులే బావా అని దీప అంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ వస్తుంటే కాస్త ముందు దారిలో ఒక కారు ఆగిపోయి ఉంటుంది. కారు ముందు డ్రైవర్ కారు రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. నిజానికి ఆ కారులోనే దక్షిణామూర్తి ఎక్కడికో వెళ్తున్నాడు. కారు ఆగిపోవడంతో ఇంకా ఎంతసేపు పడుతుంది బాబు అని ఆరా తీస్తాడు కారు డ్రైవర్ని. దక్షిణామూర్తి అలా అడగడంతో, అయిపోయింది సార్, ఇంకో 5 నిమిషాలు అని డ్రైవర్ చెప్పడంతో దక్షిణామూర్తి అక్కడే వెయిట్ చేస్తూ రోడ్డు వైపు చూస్తూ ఉంటాడు. అయితే దీపా కార్తిక్ బండి మీద అటుగా వెళ్లడం చూసిన దక్షిణామూర్తి బాబు కార్తిక్ అని పిలుస్తాడు. ఆ పిలుపు వినిపించిన కార్తిక్ బండి బ్రేక్ వేసి ఆపుతాడు. దీపా కార్తిక్ దూరంగా ఉండి పిలుస్తున్న దక్షిణామూర్తిని చూసి షాక్ అవుతారు. బావా, మా తాత, మాట్లాడదాం పదా అంటుంది దీప. వెంటనే కార్తిక్ ఇప్పుడు ఈయనతో మాట్లాడితే లేనిపోని సమస్య అవసరమా అని బండి ముందుకు పోనివ్వబోతాడు. అయితే దీప ఆగు బావా, ఆయన పిలుస్తున్నారు అనేలోపే దక్షిణామూర్తి కంగారుగా ముందు వెనుక చూసుకోకుండా బాబు ఆగండి, నేను మీ దగ్గరకు వస్తున్నాను అని పరుగులందుకుంటాడు. ఇక దీపా కార్తిక్ జాలిగా పద మనమే వెళ్దామని బండి స్టాండ్ వేసేలోపు దక్షిణామూర్తి రోడ్డుకి అడ్డంగా పరుగు తీయడంతో ఓ వాహనం స్పీడ్గా వెళ్తూ దక్షిణామూర్తిని గుద్దేస్తుంది. అది చూసి దీపా కార్తిక్ షాక్ అవుతారు. వాళ్ళు చూస్తుండగానే దక్షిణామూర్తి కింద పడిపోయి తలకు రాయి తగిలి తల పగిలిపోతుంది. దీపా కార్తిక్ వెంటనే పరుగు తీస్తారు. ఇక కార్తిక్ దీప పరుగున వచ్చి ఆయన్ను లేపి ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. అయితే తీరా ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాక అక్కడ డాక్టర్స్ ఆయన్ని చెక్ చేసి తన సొంత వాళ్లకు కబురు చేయండి, దెబ్బ చాలా గట్టిగా తగిలింది, రక్తం ఎక్కించాలి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామంటూ లోపలికి తీసుకుని వెళతారు. అయితే దీపా కార్తిక్ బయటే ఉండి దక్షిణామూర్తి తాత గురించి దిగులు పడుతుంటారు. అయితే అదే ఆసుపత్రికి శివనారాయణ శ్రీధర్ని తీసుకుని వచ్చి డాక్టర్తో శ్రీధర్ ఆరోగ్యం గురించి చర్చిస్తూ ఉంటాడు. ఆ విషయం దీపా కార్తిక్లకు తెలియదు. అయితే అప్పుడే జో బావ ఇంకా రాలేదేంటి, గంట దాటింది కదా అని కాల్ చేస్తుంది. మేడం, గుడి నుంచి వస్తుంటే ఓ పెద్ద ఆయనకు యాక్సిడెంట్ అయింది, ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాం, వచ్చేస్తాం మేడం అని అంటుంటాడు కార్తిక్ ఫోన్లో. దాంతో జో పిట్ట కథలు చెప్పొద్దు బావా అని వాయిస్తుంది అవతల నుంచి ఫోన్లో. అప్పుడే కార్తిక్ కోపంగా బుద్ధుందా లేదా, చెబితే అర్థం కాదా నీకు అని తిట్టేసి, మిమ్మల్ని కాదు మేడం, ఇక్కడ ఎవడో సన్నాసి చెబుతుంటే అర్థం కావడం లేదు, అందుకే వాడిని తిడుతున్నా అంటూ ఇండైరెక్ట్ గా జియోని వాయించి ఫోన్ పెట్టేస్తాడు కార్తిక్. మరోవైపు దీపా కార్తిక్ దక్షిణామూర్తి గురించి కంగారు పడుతూ ఉండగానే శివనారాయణ శ్రీధర్ బయటకు వస్తారు. వీళ్ళని చూసి ఏమైందిరా మీరు ఎక్కడున్నారు అని కంగారుగా అడుగుతారు. అయితే కార్తిక్ ఎవరో పెద్దాయన తాత యాక్సిడెంట్ అయి పడిపోతే తీసుకొచ్చి జాయిన్ చేశామని చెబుతాడు. దాంతో దాత దీపా కార్తిక్లను మెచ్చుకుంటాడు. అయితే దక్షిణామూర్తినే వాళ్ళు కాపాడారు అన్న సంగతి శివనారాయణ శ్రీధర్లకు తెలియదు. ఇంతలో డాక్టర్ బయటకొచ్చి ఏ గ్రూప్ బ్లడ్ కావాలి, ఆ పెద్దాయన దక్షిణామూర్తికి రక్తం బాగా పోయింది అని చెబుతాడు. ఇక డాక్టర్ అలా చెప్పగానే తాత శివనారాయణ నాది ఏ గ్రూప్ బ్లడ్, నేను ఇస్తాను బ్లడ్ ఆ పెద్దాయనకు అని చెప్పి దీపా కార్తిక్లు నిజం చెప్పకపోవడంతో వెళ్ళి బ్లడ్ ఇచ్చి వస్తాడు. నిజానికి దీపా కార్తిక్లకు ఏడవాలో నవ్వాలో తెలియని స్థితి. ఇక శివనారాయణ రక్తం ఇచ్చేసి బయటకు వచ్చాక కాసేపటికి డాక్టర్స్ వచ్చి ఆ పెద్దాయనకు ఏ ప్రమాదం లేదు, భయపడాల్సిన పని లేదు ఇంకా అని చెప్పడంతో దీపా కార్తిక్ సంతోషిస్తారు. అయితే ఆ మాటలు విన్న శ్రీధర్ నేను ఆ పెద్దాయన్ని చూసొస్తాను అని ఐసీయూకి వెళ్తాడు. ఆ సమయంలో శివనారాయణ వాళ్ళతో ఉండడు. ఇక శ్రీధర్ని వద్దు వెళ్ళొద్దు అని చెప్పినా ఆగడు. దీపా కార్తిక్లు తల పట్టుకునేలోపు శ్రీధర్ ఐసీయూలోకి వెళ్ళి తనకు కట్టుతో స్పృహలో లేని దక్షిణామూర్తిని చూసి షాక్ అవుతాడు. దేవుడా, వీళ్ళు కాపాడింది దక్షిణామూర్తినా, అంటే మావయ్య గారు రక్తం ఇచ్చి కాపాడింది ఈయన్నేనా అని తల పట్టుకుని బయటికి తప్పరుగు తీస్తాడు కంగారుగా. ఎంత పని చేశారా, మీ తాతకు శత్రువు అతడు, అతడికే మీరు ఆయనతో బ్లడ్ ఇప్పించారు, ఇప్పుడు నిజం తెలిస్తే మీ పరిస్థితి ఏంట్రా, మర్యాదగా మీ తాతగారి రాగానే నిజం చెప్పేయండి అని తల కొట్టుకుంటాడు. ఇంతలో శివనారాయణ అక్కడికి వస్తాడు. ఇక శివనారాయణ వచ్చి శ్రీధర్ బయలుదేరదామా, బ్లడ్ ఇచ్చేసాం కాబట్టి అతడికి ఏ ప్రమాదం ఉండదులే అంటాడు. అది మామయ్య గారు కార్తిక్ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు అని నిజం చెప్పమన్నట్లుగా సైగ చేస్తాడు. కానీ కార్తిక్ నోరు విప్పడు. ఇక శివనారాయణ శ్రీధర్ బయలుదేరదామంటూనే ఆ శ్రీధర్ ఆ పెద్దాయన్ని మనం కూడా చూద్దాం పదా అంటాడు. దీపా కార్తిక్ శ్రీధర్ బిత్తరపోతారు. అతడు
అవును, అతడెక్కడున్నాడు అంటాడు శ్రీధర్తో శివనారాయణ. వెంటనే శ్రీధర్ కంగారుగా ఆ రూమ్ అనుకుంటాను మామయ్య గారు అంటాడు. సరే అయితే రా చూద్దామని ముందుకు నడుస్తాడు శివనారాయణ. ఇక సరిగ్గా ఆ ఐసీయూ రూమ్ తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తీస్తుంటాడు శివనారాయణ. ఏం జరిగినా సిద్ధంగా ఉండాలి దీప అని కార్తీక్ ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. శ్రీధర్ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణకు కాల్ వస్తుంది. దాంతో లోపలికి వెళ్లకుండా దక్షిణామూర్తిని చూడకుండానే ఆగిపోతాడు. దాంతో దీపా కార్తీక్లతో పాటు శ్రీధర్ కూడా ఊపిరి పీల్చుకుంటాడు. ఇక తాత వెనక్కి వచ్చి నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి, శ్రీధర్ పద డ్రాప్స్ వెళ్తాను అంటూనే కార్తీక్ మీరు ఆయన కండిషన్ తెలుసుకుని ఇంటికి వచ్చేయండి అంటాడు. సరే మావయ్య గారు మీరు పదండి అనడంతో శివనారాయణ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక తాత వెళ్ళగానే శివనారాయణ దీపా కార్తీక్లతో రే జస్ట్ తప్పించుకున్నారు, నేనైతే ఆయనకు చెప్పను, జాగ్రత్తగా ఇంటికి రండి అనేసి వెళ్ళిపోతాడు. ఇక శ్రీధర్ కంగారుగా శివనారాయణ ఇంట్లో ఉన్న కాంచన దగ్గరకు వెళ్ళి జరిగిందంతా స్పష్టంగా చెబుతాడు. అది కాస్త పారుజోలు చాటుగా వినేస్తారు. దీపా కార్తీక్ చాలా పెద్ద తప్పు చేశారు కాంచన. శత్రువు దక్షిణామూర్తికి మీ నాన్నే స్వయంగా రక్తం ఇచ్చేలా దీపా కార్తీక్ చేశారు. ఈ నిజం ఇంకెవరికీ తెలియదు అని చెబుతుంటే అది విన్న జో రాణి మనకు అవకాశం దొరికింది, దీన్ని ఎలా వాడుకుంటానో చూడు, ఆ దీప కార్తీక్ పని అయిపోయినట్లే అని చెబుతుంది. పారు సంబరపడిపోతుంది. నిజం తెలిసిన కాంచన తల బాదుకుంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.